అమృత ప్రణయ్ల ప్రేమ కథ వివాహం అతని మామ మారుతీరావు నేతృత్వంలో జరిగిన ప్రణయ్ విషాద హత్య నిజ జీవిత సినిమా కథాంతాన్ని పోలి ఉంటాయి. ఈ హత్య సెప్టెంబర్ 14, 2018న మిర్యాలగూడలో జరిగింది. ఆ సమయంలో అమృత 5 నెలల గర్భవతి. ఆసుపత్రికి వెళ్లి చెకప్ చేసుకుని తిరిగి వస్తూ ఉండగా ప్రణయ్ పై దాడి చేసి హత్య చేశారు. ప్రస్తుతం అమృత ప్రణయ్ దంపతుల కుమారుడికి 6 సంవత్సరాలు. అమృత అతనితో హైదరాబాద్ లో నివసిస్తోంది. తన భర్త హత్య తర్వాత తీవ్ర మానసిక క్షోభను భరించిన తర్వాత అమృత క్రమంగా కోలుకుని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆమె ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పెద్ద సంఖ్యలో అనుచరులను సంపాదించుకుంది. తరచుగా తన కుమారుడి వీడియోలను పంచుకుంది. ఆమె పోస్టుల్లో ముఖ్యంగా తన కుమారుడి గురించి, తన కుటుంబం గురించి, తదితర విషయాల గురించి ఇతరులను కూడా పోరాడాలని ప్రేరేపిస్తుంది. ప్రణయ్ హత్య కేసులో నిందితులకు ఇటీవల కోర్టు శిక్ష విధించిన తర్వాత అమృత ప్రణయ్ కొడుకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రణయ్ హత్యకు పాల్పడిన వారిపై అమృతకు న్యాయం లభించినప్పటికీ ఆమె కుటుంబం కోసం మరింత కష్టాలు ఎదురయ్యాయి. ప్రణయ్ హత్య తర్వాత అమృత తన కుటుంబం, స్నేహితులు, సమాజం నుంచి మద్దతు పొందుతున్న సంగతి తెలిసిందే.